ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం రస్లఫాన్పై ఇరాన్ దాడులు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఎల్ఎన్జీ ఉత్పత్తిపై పెను ప్రభావం పడుతుందని ఖతార్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ కారణంగా భారత్, చైనా సహా ఐరోపా దేశాలతో కుదుర్చుకున్న కాంట్రాక్టులు అనిశ్చితిలో పడిపోయినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఖతార్లోని గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ జరిపిన దాడులు పెను నష్టాన్నే కలిగించాయి. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ ఎగుమతుల్లో 17% మేర ప్రభావితమైనట్లు ఖతార్ ప్రభుత్వం తెలిపింది. $20 బిలియన్ మేర వార్షిక రెవెన్యూ నష్టపోయినట్లు ఖతార్ ఇంధన వ్యవహారాల శాఖ మంత్రి షాద్ అల్ కాబీ వెల్లడించారు. ఇరాన్ దాడుల్లో ఖతార్లోని రస్లఫాన్ క్షేత్రంలో ఉన్న 14 ఎల్ఎన్జీ ట్రైన్లలో 2 ధ్వంసమయ్యాయని, 2 గ్యాస్ టు లిక్విడ్స్ జీటీఎల్ వ్యవస్థల్లో 1 దెబ్బతిందని వివరించారు. వీటికి మరమ్మతులు చేయాలంటే ఏటా 12.8 మిలియన్ టన్నుల చొప్పున 5 ఏళ్ల పాటు ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ ప్రభావం భారత్, చైనా సహా ఇతర ఆసియా, ఐరోపా దేశాలపై ఉంటుందని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో సహచర ముస్లిం దేశం నుంచి ఇలాంటి దాడి జరుగుతుందని ఎన్నడూ ఊహించలేదని ఖతార్ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి కారణంగా దీర్ఘకాలిక కాంట్రాక్టుల విషయంలో అనూహ్య పరిస్థితిని ప్రకటించాల్సి వస్తోందని తెలిపారు. దాడి కారణంగా జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి 10 నుంచి 20 ఏళ్లు పడుతుందని వివరించారు. ఇకనైనా చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులు జరగకుండా ప్రపంచ దేశాలు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇరాన్ దాడుల్లో రస్లఫాన్ గ్యాస్ క్షేత్రంలోని ఎల్ఎన్జీ ట్రైన్లు S4, S6లు ధ్వంసమయ్యాయి. టెక్సాస్కు చెందిన ఎక్సాన్ మొబిల్ సంస్థ ఎల్ఎన్జీ ట్రైన్ S4లో 34% వాటాను, ట్రైన్ S6లో 30% వాటా కలిగి ఉంది. ట్రైన్ S4 ద్వారా ఇటలీకి చెందిన ఎడిసన్, బెల్జియంకు చెందిన EDFT సంస్థలకు గ్యాస్ సరఫరా అవుతుండగా దాడితో వాటిపై ప్రభావం పడుతుంది. ట్రైన్ S6 ద్వారా దక్షిణ కొరియాకు చెందిన కోగాస్, EDFT, చైనాలోని షెల్ సంస్థలకు సరఫరాపైన ప్రభావం ఉంటుంది. ఇరాన్ దాడుల కారణంగా ఖతార్ ఎల్ఎన్జీ ఎగుమతులు 24% మేర తగ్గే అవకాశం ఉంది. ఎల్పీజీ సరఫరా సైతం 13% మేర తగ్గుతుందనే అంచనా వెలువడుతోంది. హీలియం ఉత్పత్తి 14%, నాఫ్తా, సల్ఫర్ ఉత్పత్తి 6% మేర పడిపోతుందని తెలుస్తోంది. ఈ ప్రభావం ఎల్పీజీ సరఫరాపై తీవ్రంగా ఉంటుంది. భారత్ తన గ్యాస్ దిగుమతుల్లో 20% మేర ఖతార్ నుంచే చేసుకుంటోంది.